హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్పీ మీడియా. సో, ఈ భానుడి పగపగలైతే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. సో, వాతావరణ శాఖ చెప్పినట్లు అంటే ఎండల తీవ్రత ఏదో భయంకరంగా ఉంటుంది. రాబోయే 5 రోజులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాం. చాలా భయంకరంగా ఎండలు కాస్తాయి. దయచేసి ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ చెప్తే ఏదో ఆషామాషీగా తీసుకున్నాం కానీ, సో, ఈ 5 రోజులైతే మాత్రం ఎండలైతే చాలా భయంకరంగా ఉన్నాయండి. సో, ఆల్రెడీ ప్రీవియస్ 2 డేస్ కూడా ఉష్ణోగ్రతలైతే 45 డిగ్రీలు నుంచి 50 డిగ్రీల వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. బట్ ఈరోజు కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంది. సో, ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే చాలా భయంకరమైనటువంటి ఉక్కపోతలు అయితే ఉన్నాయి. చాలా భయంకరంగా అయితే అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయేంతగా గాలి లేక ఇబ్బందులు పడుతూ ట్రావెలింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో, ఒక పక్క భయంకరమైన ఎండ వేడిగాలులు, భయంకరమైన గాల్పులు వీస్తూ ఉన్నాయి. సో, ఎవరో కూడా దయచేసి మీకు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఎవరో కూడా బయటకు అయితే రావద్దండి. ఎందుకంటే ఎండలో చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. చూడండి, మీరే చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో రోడ్లన్నీ కూడా. చాలా భయంకరంగా ఎండ భరించలేక చాలా భయంకరంగా అయితే ఎండలు ఉన్నాయి. సో, రోడ్లన్నీ మేము అలా అంటే చూస్తూ వస్తున్నప్పుడు చాలా భయంకరంగా అయితే ఆ వేడికి తట్టుకోలేక భయంకరంగా అంటే యంగర్ ఏజ్లో ఉన్న మాకే ఇంత భయంకరంగా అనిపిస్తుందంటే ఇంకా వృద్ధులు కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ పరిస్థితి ఎలా ఉంటుందో. సో, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దవాళ్ళతో కానీ చిన్నపిల్లలతో కానీ ఈ భయంకరమైనటువంటి ఎండల్లో అయితే మాత్రం బయటకు ఎవరు రావద్దండి. ఎందుకంటే బయటకు వస్తే ఆ పరిస్థితులు అంటే భయంకరమైన ఉక్కిరిక్కిరితో ఏంటంటే చాలా నష్టాలు అయితే కొని తెచ్చుకున్నట్లే. సో, దయచేసి ఎవరు కూడా మనకి ఈ పరిస్థితులు రావద్దు. మనం కాకినాడ జిల్లాలో కాకినాడ అచ్చంపేట ఫ్లైఓవర్ దగ్గరలో అయితే ఉన్నాం మనం. సో, ఈ వాతావరణ శాఖ ఏంటంటే చెప్పినట్లు చాలా ఉక్కపోతగా అయితే ఉంది. అలాగే చాలా భయంకరమైనటువంటి వేడి గాలులు, చాలా భయంకరంగా ఏంటంటే ఎండ తాకిడి తట్టుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో, దయచేసి ఎవరు కూడా మీరు ఈ అంటే మార్నింగ్ అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయం, 4 దాటిన తర్వాత కూడా ఎవరు రావద్దండి. అత్యవసర పరిస్థితి అయితే ఈవినింగ్ 5 తర్వాతనో ఎప్పుడో మీరు బయటకు వచ్చి మీరు పనులు అయితే చక్కబెట్టుకుంటే బాగుంటుంది. సో, ఎవరో కూడా అత్యవసర పరిస్థితులు రావద్దు. చూడండి చాలా భయంకరంగా అయితే ఆ ఎండ గాలులకి ఎవరైతే రోడ్ల మీద అయితే ప్రయాణం చేయట్లేదు. సో, మేము ఈ రోజు ఏంటంటే అత్యవసరంగా ఏదో పని మీద బయటకు వచ్చాం. సో, వచ్చే సమయానికి ఎండ ఏడుమి తట్టుకోలేక ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో, దయచేసి ఎవరు కూడా ఈ ఎండకి బయటకు రావద్దని సో మా ఛానల్ తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.